జీటీవీ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్నదాతల గొంతుకగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి కదం తొక్కారు. ఖరీఫ్ సీజన్ సాగునీరు అందక అల్లాడుతున్న రైతన్నల సమస్యలపై ఆయన నేతృత్వంలో రైతు పోరుబాట కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు కళ్ళ ముందుటే పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా ఎల్ఎల్సీ కార్యాలయం వరకు సాగిన ఈ భారీ నిరసన ర్యాలీలో ఎర్రకోట రాజీవ్ రెడ్డి దగ్గరుండి నడిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తెరకల సురేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు బిఆర్ బసిరెడ్డి తదితరులు కలిసి ఆయన రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం తీరును ఎండగట్టారు. తుంగభద్ర డ్యాంలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ రాయలసీమ రైతాంగానికి సాగునీరు విడుదల చేయకపోవడం క్షమించరాని నేరమని ఎర్రకోట రాజీవ్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కాలంలో రైతులకు అందిన సంక్షేమ ఫలాలను గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం కపట ప్రేమను రైతులు గమనించాలని పిలుపునిచ్చారు. ఎల్ఎల్సీ కాలువ ద్వారా వెంటనే ఖరీఫ్ పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీవీపీ సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు ఎర్రకోట రాజీవ్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆయన గట్టి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ సీనియర్ నాయకులు మరియు పట్టణ వైఎస్ఆర్ నాయకులు మరియు రైతులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా నందవరం మండలం మనం చూసుకోగలిగితే మెయిన్ గా మనం నందవరం మండలం వాళ్ళు తుంగభద్ర మీద ఆధారపడి ఉన్నారు. తుంగభద్ర మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి అక్కడ నీళ్లు రావాలి. నాగల్ తిన్న దగ్గర వాళ్ళకి వస్తే అక్కడ నుంచి మన చేన్లకు కానీ ఏమిటి కానీ బోర్లు కానీ పైప్ లైన్ ద్వారా పోతాయి. రైతులందరికీ ఇబ్బంది లేకోకుండా రైతులందరూ ప్రశాంతంగా సస్యశ్యామలంగా బతుకుతారు. దాన్ని వదిలేసి ఇప్పుడు తుంగభద్రలో దాదాపు 100 టీఎంసీలు ఉన్నా కూడా ఏ మాత్రము ఈ పశ్చిమ ప్రాంతాలైన మంత్రాలయం కావచ్చు, ఆదోని కావచ్చు, ఎమ్మిగనూరు కావచ్చు, ఆలూరు కావచ్చు, ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో కంప్లీట్ గా నిర్లక్ష్యంగా ఉండి వాళ్ళని పట్టించుకోనట్ల ఆ నీళ్లను వదలనట్ట రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పటికి రోజు 650 క్యూసెక్ల ప్రకారంగా చూస్తే దాదాపు 6 నుంచి 7 టీఎంసీల వరకు రావాల. పోయిన సంవత్సరం కూడా రైతులు అడిగితే గుర్రాఘవేంద్ర ప్రాజెక్టులో గేట్లకు ఇబ్బంది ఉంది, అక్కడ రిపేర్లు చేస్తామని చెప్పి స్వయాన ఇక్కడ కలగట్లకు వచ్చిన ఇదే ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి 40 కోట్లు చెప్పినారు. సరే 40 కోట్లు కాదు, 10 కోట్లు బడ్జెట్ కేటాయించినారు. 10 కోట్లన్నా ఎక్కడైనా ఖర్చు పెట్టడం మీరు చూసినారా? లేకపోతే ఆ ఖర్చు గురించి కానీ అదే డ్యామ్ దగ్గరికి ఇప్పటికీ పోతే కానీ ఆ గేట్లు ఊడి ఇప్పుడు రిపేర్ కాలేదు. ఎందుకు? ఆ 10 కోట్ల బడ్జెట్ ఏ మాత్రం జరగదు, ఏ మాత్రం సరిపోదు అని తెలిసే వాళ్ళు మళ్ళీ ఆ అమౌంట్ టెండర్లు వచ్చే వాళ్ళు కూడా రిపేర్ చేయని కాక మళ్ళీ ఆ అమౌంట్ వెనుక పోయింది. అంటే దాని తర్వాత ఏమన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మన ఈ పశ్చిమ ప్రాంతానికి ఏమన్నా విలువ ఇచ్చి ఏమన్నా వీళ్ళు మన వాళ్ళే మన రైతులే అని చెప్పి ఆలోచన చేసి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదో విధంగా కానీ మళ్ళీ ఆ డబ్బులు నిధులు మళ్ళీ కేటాయించే రూపంగా ప్రయత్నించేవారు. అది కూడా పట్టించుకోలేదు. సరే దాని తర్వాతనే ఇప్పుడు రైతులు ఇబ్బంది పడతా అన్నందుకు మొన్ననే కదా అందరు కూర్చొని రైతు బీమా కట్టండి అని చెప్పి మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో కూర్చొని చేతులు మొక్కి మళ్ళీ చెప్పిరి రైతు బీమా కట్టండి అని. ఇప్పుడు అదే రైతులు ఇబ్బంది పడతా అన్నప్పుడు అదే రైతు బీమా ఇన్సూరెన్స్ కోసమే కదా, ఇన్సూరెన్స్ పేరు మీద డబ్బులు తీసుకున్నారు కదా ఎకరానికి 2000. ఇప్పుడు ఎకరానికి 1,00,000 రూపాయలు కూడా తారీఫ్ వీలే కదా ఇవ్వాల్సింది వాళ్ళకు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, మీరు నీరు అన్నప్పుడు అట్లీస్ట్ రైతులన్నా ప్రశాంతంగా బతికేలాగా వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఏదైతే మీరు 2,000 లాగా ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వండి. రైతులు అలాగైనా బతుకుతారు కదా ప్రశాంతంగా. పంట నష్టపోయి, డబ్బు నష్టపోయి యూరియా ఇవ్వాలంటే యూరియా అయ్యారు. అగ్రికల్చర్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టించుకోవడం లేదు, దాన్ని చూడటం లేదు ఈ ప్రభుత్వం. ఏ మాత్రము నోటీస్ చేయకోకుండా, ఏ మాత్రము రైతుల పక్క భరోసా ఇవ్వాలన్నా కూడా ఏ మాత్రం రైతుల్ని పట్టించుకునే విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే నడుస్తా ఉందో ఇది ఇప్పటికే వెంటనే ఆపాలి. ఇప్పుడు మనం పోయి కర్ణాటక వాళ్ళని మనం అడగలేము, రైతులు ఇక్కడ ఉన్న రైతులు అడగలేరు. రైతుల కోసం ఎవరు నిలబడాలా? రైతులు ఎవరినైతే ఎన్నుకున్నారో వాళ్ళు ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు పోయి అడగాల. వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? అక్కడ ఏడవ కూర్చొని డీలిమిటేషన్ అనుకుంటే ఏదేదో మీటింగ్లు పెట్టుకుంటున్నారు తప్పితే రైతుల పక్షాన రైతుల కోసం మాకు ఇప్పుడు 6 టీఎంసీలు కావాలి అర్జెంట్ గా అని చెప్పి పోయి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడటం లేదు. ఎంతున్నా డబ్బులు ఎట్టా ఆదాయం చేసుకోవాలా ఇవన్నీ విషయాల గురించి మాట్లాడండి అందరు రెడీగా ఉన్నారు. కానీ టీడీపీ నాయకులు రైతుల పక్షాన కావచ్చు, మహిళల పక్షాన కావచ్చు ఎవరు మాత్రం సిద్ధంగా లేరు. ఇలా వ్యవస్థ నడిస్తే రేపటి రోజున రైతు అనే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకూడదంటే ఎందుకు చేసుకోరు? ఏం మాత్రం గవర్నమెంట్ సదుపాయాలు లేనప్పుడు పాపం రైతులు కానీ ఎన్ని రోజులు బతుకుతారు?
మిగతా వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు లాగా పెద్ద పెద్ద మాల్స్ కానీ లేకపోతే ఆస్తులు కానీ ఏవో లేవు. ఇక్కడ చాలా సాదా సీదా అయినా కూడా రైతులు కూడా ప్రాంతాల్లో ఉంటారు, చిన్న ప్రాంతాల్లో. వాళ్ళని ఎవరు చూడాలా? మీకు డబ్బు ఏ రకంగా వస్తుంది? రైతులకి ఎక్కడి నుంచి అప్పులు తెచ్చుకొని ఏదో రకంగా చేసుకొని మనం పంట వస్తే ఆ పంట మీద మనం ఒక సంవత్సరం పూట బతకాలని చెప్పి ఆలోచించే రైతులు వాళ్ళ గురించి పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. ఇంకా ఏమని చెప్తే మిగతావన్నీ చెప్పినాము, రైతులకు అంతా మేలు చేస్తా ఉన్నాము, రైతులకు అన్ని అవి చేస్తాము ఇది చేస్తాము. కానీ వాస్తవానికి వచ్చి చూస్తే, గ్రౌండ్ లోకి వచ్చి చూస్తే రైతులు పట్టించుకున్న నాదుడు లేడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇదే విధంగా పోతే మాత్రం ఖచ్చితంగా ఇంకొక 2-3 రోజుల కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడిస్తాం, కలెక్టర్ గారికి కూడా అర్జీలు ఇస్తాం, ఇంకా పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తాం. అవసరమైతే ఈ పశ్చిమ ప్రాంతానికి ఏదైతే టీఎంసీలు 6 నుంచి 7 టీఎంసీలు కావాలో ఆ టీఎంసీలు వెంటనే విడుదల చేయాలి. రోజుకి ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం 650 క్యూసెక్కులు చెప్పినారో 650 క్యూసెక్కులు కూడా వెంటనే అది విడుదల చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఒకవేళ చేయని పక్షాన రైతులు ఎంబడి ఎప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పటికీ ఉంటుంది. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే జగనన్నతో పాటు ముందు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పటి నుంచో రైతుల కోసమే, రైతులు ఎప్పుడు ఇబ్బందులు పడకూడదని చెప్పి ఆలోచించిన ప్రభుత్వం ఇది. ఆ కుటుంబం ఉన్న విశ్వనీయత కానీ విలువలు కానీ అలాంటివి కుటుంబేటివి. రైతుల పక్షాన మేము ఎప్పుడు ఉన్నాం, ఇంకా ఎంత పెద్ద పోరాటాలైనా కూడా చేస్తాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.